అయితే ఇక్కడ చూడండి ఈయన చెప్పినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. ఇక దీంతో పాటు ఇంకొక అప్డేట్ కూడా ఉంది. ఇక సరే ఇది ఎంత క్రెడిబిలిటీ ఉన్న వార్త, ఇది నమ్మొచ్చా లేదా అనేది మనం కూడా చెక్ చేసుకుందాం, క్రాస్ చెక్ చేసుకుందాం, మీరు కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఏ ఆల్తు ఫాల్తు వెబ్సైటో లేకపోతే ఎవడో ఆయనకి తెలిసి తెలియక రాసిండారు అనుకుంటే మనం వాళ్ళ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. వాళ్ళు బేకార్ కాదు, వాళ్ళకు తెలియదు, వాళ్ళు కావాలని వ్యూస్ కోసమే చేస్తారు తప్ప ఇంకో దానికోసం కాదు అని. బట్ ఇక్కడ చూడండి ఇది HMTVకి సంబంధించింది. HMTV అనేది మనకు రోజు టీవీలో చూస్తుంటాము, ఒక ఛానల్ అది. సో ఎంతో కొంత సమాచారం లేకుండా ఏమాత్రం క్రెడిబిలిటీ లేకుండా అయితే ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఖరాబ్ చేసుకోవాలని చూడరు కదా, ఇంత పచ్చబద్ధం ఆడాల్సిన అవసరం కాదు కదా. కొన్ని బటగాల్సి మీదేసేటివి ఉంటాయి, కానీ రైతులను ఆగం చేయడానికి చేస్తారని నేనైతే అనుకోను. ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ HMTVకి సంబంధించి. ఇక్కడ చూడండి, రైతులకు గుడ్ న్యూస్, 5వ విడత రుణమాఫీకి ముహూర్తం ఫిక్స్ అంటూ. నేను దీన్ని పూర్తిగా నమ్మమని చెప్తలేను, నమ్మండి అవుతుందని కూడా చెప్తలేను, ఇది పక్కా అని కూడా చెప్తలేను. కానీ ఇక్కడ ఒక వార్త, ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి న్యూస్ ఛానల్ ఇచ్చినటువంటి వార్త ఇది. ఇక్కడ చూడండి, తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. రైతులకు ఆర్థిక భారం తగ్గించేందుకు రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే 4 విడతలుగా వేలాది మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ చేసిన ప్రభుత్వం మరో విడత కోసం ముహూర్తం ఫిక్స్ చేసింది. అయితే ఈ పథకం ద్వారా అందరికీ నిధులు అందలేదు. చాలా మంది రైతులు రుణమాఫీ కోసం వేచి చూస్తున్నారు. ఇది వాస్తవమే, ఇక్కడ దాకైతే తప్పేం లేదు కదా, ఇక్కడ దాకైతే బరాబర్ వార్తనే కదా. సో రుణమాఫీ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారని చెప్తూ తాజాగా 4వ విడతలో ప్రభుత్వం 2,07,040 ఇక్కడ 2,74,767 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిందంటూ ఇక్కడ ఇంకా పలు ప్రాంతాల్లో రైతులకు ఈ రుణమాఫీ ఇక్కడ కోట్లు కాదు, ఇది తప్పిది, ఇది 2,000 ఇది పాయింట్ అయి ఉంటుంది, 2,747 కోట్లు, రైట్, 3,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇది చుక్కనే పెట్టలేడిగా వీళ్ళు ఎట్లా నమ్మాలి నేను. ఇంకా పలు ప్రాంతాల్లో రైతులకు ఈ రుణమాఫీ డబ్బులు అందలేవు. ఈ విషయం గురించి వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. వ్యవసాయ శాఖ అధికారులు తెలిపిన ప్రకారం మిగిలిన రైతులకు 5వ విడతలో రుణమాఫీ నిధులు అందజేయనున్నట్లు తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో ఈ 5వ విడత డబ్బులను జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వచ్చే నెల మొదటి వారంలో అంటూ జనవరి ఫస్ట్ వీక్లో అన్నట్టుగా వీళ్ళు చెప్తారు. ఇందాక తను చెప్పింది ఇదే సేమ్. ఒక రైతు అగ్రికల్చర్ మినిస్టర్ పేషీతో అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్తో మాట్లాడినప్పుడు చెప్పిన మాట ఏదైతే ఉందో అది వార్తతో కొంత కంపేర్ చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ 5వ విడతలో రుణమాఫీ పూర్తిగా అమలవుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ పథకం అమలు ప్రక్రియలో కొంత సమయం పట్టడంతో రైతులతో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం రుణమాఫీ నిరంతరం అప్డేట్ ఇస్తూనే ఉంది. రైతుల సంక్షేమమే లక్ష్యమని చెబుతోంది. తెలంగాణ రుణమాఫీ పథకం ద్వారా రైతులపై ఉన్న ఆర్థిక ఒత్తిడిని తొలగించడం మాత్రమే కాదు, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని చెప్పొచ్చు అంటూ ఇది HMTVదే. ఇది మళ్ళా అన్న ఇది ఏడదో తీసుకొచ్చును, ఇదేదో వేరే ఉన్నది కదా అనుకుంటే ఇక దాన్ని ఎవరమేం చేయలేము. కావాలంటే ఇక్కడ మీకు కూడా నా లెక్కన అనుమానం వచ్చింది, నాకు కూడా మీ లెక్కన అనుమానం వస్తుంది, బరాబర్ వస్తుంది. ఏది బరాబరైనా నమ్మొచ్చా, అసలు ఆ ఛానల్ ఇవ్వండి, వాడు ఏదో కావాలని చెప్పుంటాడు, ఇవన్నీ ఉంటాయి కదా దాని వెనకాల. కానీ అయినప్పటికీ మనం అధికారులతో మాట్లాడినప్పటికీ రైతులకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి అంతా కంపేర్ చేసుకొని క్రోడీకరించి చూస్తే అయ్యే అవకాశం ఉన్నట్టుంది తప్ప ఎక్కడ కూడా వదిలిపెట్టేది లేదు. అసెంబ్లీలో చెప్పేసిండి అయిపోయిందన్నాక మళ్ళీ నువ్వేందన్నా ఊరిస్తున్నావు, నువ్వేందన్నా ఆశ పెడుతున్నావు, అవుతుందా అంటే అయ్యేది ఉంటేనే చెప్తారు, కాంది ఉంటే చెప్తే రేపు పొద్దుగల నాది కూడా తప్పే అవుతుంది కదా. నేను ఇంతగానం మీకోసం ప్రయత్నం చేసినోని ఇంకా ముందర పడేద్దామనే కదా, అంతే తప్ప ఇక్కడ ఏదో నాకు ఒరిగిపోతుంది దీని ద్వారా ఏదో వస్తుందని కాదు కదా. సో నేను ఆ వెబ్సైట్లోనే చూసిన అన్నట్టు, వెబ్సైట్లోనే చూసిన, అందుకోసానికే నేను పక్కా సమాచారం అనేది చెప్తా ఉన్నా. వాళ్ళు కూడా అట్లా చేయాలని ఏం లేదు కదా, మనకు అందరు దొంగలాగా కాదు అనేది నాకు అనుమానం అన్నట్టు, అంతే. వేరే వాళ్ళు అయితేనేమో అదేదో వెబ్సైట్లో ఎవడో ఏదో పెట్టిండు గదేం నమ్మకం అని అనుకోవచ్చు, కానీ ఇది డైరెక్ట్గా వీళ్ళకి సంబంధించింది అన్నట్టు. ఇంకో HMTVకి సంబంధించిందే. ఇక్కడ కింద కామెంట్స్ ఉన్నాయి. ఇదే సైట్లోంచి వచ్చింది ఆ వార్త మనకి. అందుకోసమే నేను చూసి క్లారిటీ ఇచ్చిన, ఇది చెక్ చేసుకోండి ఎవరన్నా అనుమానం ఉంటే కూడా. HMTV వెబ్సైట్లో ఉంది అది వార్త అది. సో ఆ ఛానల్ ఎవరు, ఓనర్ ఎవరు, అది ప్రభుత్వానికి సంబంధించిందా, వాడు అబద్ధం చెప్తుండేమో, గ్యారంటీ ఏముంది, నమ్మకం ఏముంది అంటే నమ్మకపోతే నమ్మకపోవచ్చు.
నమ్మితే ఒకటి, నమ్మకపోతే ఒకటి. ఇంకోటి అయ్యేదేమున్నది, మనం ఎట్లాగో ఎదురు చూసి ఉన్నాం, ఎప్పుడైతుందో అని తెలుస్తలేదు. అట్లాంటప్పుడు ఎవడన్నా ఏదైనా మంచి చెప్తే లేదా కొంచెం అవకాశం ఉన్నదని చెప్తే ఆశపడతాం తప్ప ఇంకా చేసేది ఏం లేదు కదా. సో అదొకసారి చూద్దాం.